ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ దానికి ఎడిట్ ఏమైనా అవసరమైతే ఫిబ్రవరి 25 నుండి మార్చి 6 వరకు అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇతర ప్రక్రియల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ కావడం, ఐటీఐ సర్టిఫికేట్ అవసరం లేదు. రైల్వే ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ జనవరి 1, 2025 నాటికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 36 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 41 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 39 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే పర్సనల్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 46 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సనల్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు లెవెల్ 1 ప్రకారం ప్రజెంట్ 7th CPC ఉంది. జనవరి 2006 నుంచి 8th పే కమిషన్ అనేది రాబోతోంది. కాబట్టి అప్పుడు మీకు భారీ సంఖ్యలో శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి. 18,000 బేస్ పే, దీంతోపాటు చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే దాదాపు 40,000 పైగానే జీతం పొందవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మనం ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ మరియు అంగవైకల్యంతో ఉన్నవారు, ట్రాన్స్జెండర్స్, మైనారిటీ కమ్యూనిటీ, ఈబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ 250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష రాసిన తర్వాత ఈ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఇతర అభ్యర్థులు 500 చెల్లించాలి. ఇందులో 400 తిరిగి చెల్లిస్తారు. ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాతే ఈ విధంగా ఫీ రీఫండ్ చేస్తారు అని ఇక్కడ ఈ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మెడికల్ స్టాండర్డ్స్ని కూడా చూడడం అయితే జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్లో భాగంగా మీకు ఐ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఆ పోస్టులను బట్టి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కేటగిరీస్ డివైడ్ చేశారు. అన్ని పోస్టులకి ఒకే విధంగా ఉండవు. పోస్టులను బట్టి ఇక్కడ నోటిఫికేషన్లు A2, A3, B1 అని డిసైడ్ చేశారు. ఇక్కడ C1కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్కి ఏంటంటే డిస్టెన్స్ విజన్ ఇక్కడ 6/12, 6/18 వితౌట్ గ్లాసెస్ అని ఇచ్చారు. నియర్ విజన్ అనేది వితౌట్ గ్లాసెస్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఎలాంటి టెస్ట్లు అయితే ఉండవు. ఆ మెడికల్ స్టాండర్డ్స్లో ఇక్కడ A2కి సంబంధించి చూడండి, ఇక్కడ మీకు డిస్టెన్స్ విజన్, నియర్ విజన్తో పాటు కలర్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాలి. బైనాక్యులర్స్ విజన్, నైట్ విజన్ టెస్ట్, మోసోపిక్ విజన్, ఈ విధంగా పోస్టులను బట్టి టెస్ట్ చేయడం జరుగుతుంది. పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే రైల్వే శాఖ మొదటిసారిగా క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మార్పులు అయితే చేయడం జరిగింది. అదేంటంటే అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. 14 రకాల పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఒకటే ఉంది కాబట్టి అన్ని రకాల పోస్టులకి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే మీరు ప్రిపరేషన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఏ పోస్ట్ కావాలి, ట్రాక్ మెయింటైనర్ లేదా పాయింట్స్మెన్ లేదా అసిస్టెంట్ ఏది అనేది మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా 14 రకాల ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. లేదా 1, 2 కావాలంటే కూడా ఎన్నైనా ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే మనకు వాళ్ళు కల్పించడం జరిగింది. అలాగే ఐటీఐ వాళ్ళకి ఛాన్స్ ఉంది. అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే రైల్వేకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు
వాటిలో ఇక్కడ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అంటే రైల్వేలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. గ్రూప్ డీకి సంబంధించి లెవెల్ 1లో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అని, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్లో అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో, అలాగే ట్రాఫిక్కి సంబంధించి పాయింట్స్ మెన్ బి కేటగిరీకి సంబంధించి చాలా చాలా రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఆ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉండాలో ఇక్కడ పోస్టుల వారీగా ఇచ్చారు, మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే పాస్ అవుతారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలుగు వాళ్ళందరికీ భాగంగా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే పాస్ అవుతారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ చూసినట్లయితే జనరల్ సైన్స్, మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ ఏ టాపిక్స్కి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని ఇచ్చారు. నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ డిడక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు తెలుగు అని సెలెక్ట్ చేస్తే తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ అంటే పురుషులకు వచ్చేసి 35 కిలోల బరువు ఉన్నటువంటి ఇసుక బస్తాను 100 మీటర్స్ 2 మినిట్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఒక్క ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 20 కిలోల బరువు ఉన్నటువంటి శాండ్ బ్యాగ్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 1000 మీటర్స్ రన్ని 5 మినిట్స్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ రెండిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ పరిశీలించినట్లయితే టోటల్గా మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్లో రైల్వే గ్రూప్ డీకి సంబంధించి లెవెల్ 1 పోస్టులు టోటల్గా 2350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో అన్ని రకాల కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్. సిసిఏ అంటే ఏంటంటే ఎవరైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపరేట్గా పోస్టులు అనేవి ఇక్కడ కేటాయించారు. అప్రెంటిస్ చేసిన వాళ్ళకైతే మంచి ఛాన్స్, వాళ్ళకి సపరేట్ కోటా అనేది ఈ జాబ్స్లో వీళ్ళకి అయితే కేటాయించారు. వీటికి అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు. సికింద్రాబాద్కి సంబంధించి
సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మనకి మొత్తం 1642 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కువగా దీంట్లో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అనే వేకెన్సీస్ 691 ఉన్నాయి. దాని తర్వాత 209 వేకెన్సీస్ పాయింట్స్ మెన్వి ఉన్నాయి. దాని తర్వాత 124 వేకెన్సీస్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా రకరకాల వేకెన్సీస్ అనేది ఉన్నాయి. మీరు వీటన్నిటికీ మొత్తం ఈ 14 రకాల వేకెన్సీస్కి కూడా ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కర్ణాటక ఇక సికింద్రాబాదే కాకుండా మరికొన్ని చోట్ల కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కర్ణాటక జోన్కి సంబంధించి మొత్తం మనకి చూసుకున్నట్లయితే 503 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చెన్నైకి సంబంధించి 2694 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ రైల్వే బోర్డులు ఎక్కడైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో వాటన్నిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చదవండి. అలాగే మీకు నచ్చిన జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక జోన్కి మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కానీ ఏమైనా ఫెయిల్ అయినా లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా ఇక్కడ మనకి ఫోన్ నంబర్స్ ఇచ్చారు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. వీటికి మీరు కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.